ప్రైజ్ ద లార్డ్. గత కొద్ది రోజులుగా యూట్యూబ్‌లో జరుగుతున్న గందరగోళాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే నోయా జాన్ అనే సిస్టర్ ఛానల్‌లో షాలేం రాజుకి మహిమకరంగా జరిగిన మహాకూటాలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఆ సిస్టర్ మాట్లాడిన మాటలకి అసలు మీకు ఏం అర్థం లేదు. సిస్టర్ మాట్లాడిన మాటలకి మీకైనా అర్థం ఉందా? ఎవరు వేషధారణ జీవితం జీవిస్తున్నారు? ఎవరు వేషాలు వేసుకుంటున్నారు? మీరు వేషధారణ జీవితం జీవిస్తుంది. మీరు మీ జాన్ పాల్ పాస్టర్ గారు, వీకేఆర్ పాస్టర్ గారు మీరు వేషధారణ జీవితం జీవిస్తుంది. మీకు జరుగుతున్న గొడవ ఏంది? మీరు మాట్లాడుతున్న వీడియోస్ ఏంది? మహాకూటాల గురించి నీకెందుకు? అసలు మహాకూటాలకి మహిమ కుమారి జీవితంతో ఏమన్నా సంబంధం ఉందా? మహాకూటాలు ఎవరు వేషాలు వేసుకుంటున్నారు? నువ్వు చూసావా? మేమేం ముసుగులు కట్టుకొని మాట్లాడట్లేదే నీలా. మేము మాట్లాడాలి అనుకుంటే మేము ధైర్యంగానే మాట్లాడతాము. ఎందుకు ముసుగులు కట్టి మేము మాట్లాడతాము? ఎవరు వేషధారణ జీవితం జీవిస్తున్నారు? మా దైవజనులు ఏం నేర్పించారో తెలుసా మాకు? దావీదుకి సౌలుని చంపే అవకాశం వచ్చినా కూడా సౌలుని చంపకుండా దూరానికి పోయి కేక వేసి నిన్ను చంపే అవకాశం మాకు వచ్చినా కూడా నేను నిన్ను చంపలేదు అంటాడు. ఎందుకు? దావీదుకి తెలుసు సౌలు మీద అభిషేకం ఉందని. కాబట్టి దావీదు సౌలుని ముట్టుకోలే. మా దైవజనులు మాకేమో నేర్పిస్తారో తెలుసా? వాళ్ళు ఎలాంటి వారైనా కూడా వాళ్ళు అభిషేకింపబడిన దైవజనులు. వాళ్ళు ఒక పాస్టర్స్. వాళ్ళని మనం తప్పుగా మాట్లాడకూడదు అని మాకు నేర్పించారు. అందుకే మేము ఎన్ని రోజులు మీరు ఇన్ని మాట్లాడుతున్నా కూడా, ఎంత గోల చేస్తున్నా కూడా మేము మెదలకుండా ఉన్నాం. మీరు రెచ్చిపోతున్నారు. అసలు జరుగుతున్న గోల ఏంది? మీరు మాట్లాడే వీడియోస్ ఏంది? శాలిం రాజు గారికి ఏమన్నా సంబంధం, మా దైవజనులకు ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా మహిమ కుమారికి న్యాయం జరగాలి అంటే మీరు దగ్గరకు రావచ్చు కదా, ఇక్కడికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి దగ్గరకు తండ్రి సన్నిధికి వచ్చి మాట్లాడొచ్చు కదా. మీకు దమ్ము లేదు కదా. మీకు నిజంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగించాలి అని మీకుంటే ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడతారు. కానీ మీరు ఇక్కడికి తీసుకురారు కదా. అసలకి పొంగిపోయి మేము నిలబడే వాళ్ళం కాదు. మా దైవజనులు అలాంటి వాళ్ళు కాదు. నువ్వు పొగిడితే ఇక్కడ దాకా వచ్చారా? జనం అందరూ పొగిడితే ఇక్కడ వరకు వచ్చారా? ఏ జనము పొగడకుండానే ఇక్కడ దాకా వచ్చారు. దేవుడు తీసుకొని వచ్చాడు. మీ పాస్టర్ గారిని తీసుకురాలేకపోయాడే? మీరు కూడా కామెంట్స్ చూసుకునే కదా ఇంత రెచ్చిపోతుంది. మీరు చేసే వీడియోస్ కింద వచ్చే 4-5 కామెంట్స్ని చూసుకునే కదా మీరు ఇంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంది. మా దేవజనులు ఎప్పుడు మాకు అలా నేర్పించలా. ఒకళ్ళు మనల్ని పొగిడితే మనం ఉన్నత స్థాయిలో ఉంటాం, ఒకళ్ళు మనల్ని పొగడకపోతే మనం కింద స్థాయిలో ఉంటామని చెప్పలా. మనుషులు పొగిడారు అంటే మన నాశనాన్ని మనమే తెచ్చుకున్నట్టు. పొగడతలకు పొగిడిపోతే సౌల్లా మనం అక్కడే ఆగిపోతాం. ఎందుకంటే పొగడతలు కొంతకాలమే ఉంటాయి. తర్వాత దూషణలు వస్తాయి. పొగడతలకి అలవాటు పడిన వాడు దూషణలు సహించలేక అక్కడే నిలిచిపోతాడు. మా దేవజనులు ఎప్పుడు పొగడతలకి ఇష్టపడలా. ఎవరన్నా వచ్చి పొగుడుతున్నా కూడా నాది కాదు, ఇది దేవుంది అని చెప్పాడు. నువ్వు చూసావా ఎప్పుడైనా? నువ్వు విన్నావా ఎప్పుడైనా? ఏం మాట్లాడుతున్నావు? పొగడతలకు పొగిడిపోయి మేము ఇక్కడ దాకా వచ్చామా? మా దైవజనులు ఇది కాదు కదా. ఇంతమంది సంఘం లేనప్పుడు కూడా మా దైవజనులు సేవ స్టార్ట్ చేశారు. ఇంతమంది సంఘంతో స్టార్ట్ చేయాల సేవా పరిచర్య, దేవుని సేవ. ఎన్ని ప్రాంతాలు తిరుగుతారో తెలుసా మీకు? అన్ని ప్రాంతాలు ఎవరైనా పొగిడొస్తారని చెబుతారా? ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళి, లాంగ్ జర్నీస్కి వెళ్ళి కూడా సంఘానికి వచ్చి వాక్యం చెబుతా ఉంటారు, అనేక మంది రక్షించబడాలి అని. మీకుందా? సంఘం అంటే ఆడకని వదిలేసే సంఘం కాదు. ఆ సంఘంలో బిడ్డలు ఎలా ఉన్నారని చూసుకోవాలి. మీకేంది? మీ బాధ ఏంటి చెప్పండి? మీ బాధ ఏంది? మీకు అంత సంఘం లేదని మీకు బాధ కలుగుతుందా? లేకపోతే ఇంత లక్షల మంది మీకు ఫాలోయింగ్స్ లేదని మీకు బాధ కలుగుతుందా? మీకు అంతగా అవసరం అయితే మహాకూటాలో ధనాన్ని ఖర్చు చేశారు అని అంటున్నారు. ఖర్చు చేస్తారు. మీకేంది? నీ ధనం కాదు కదా అది. నువ్వేమన్నా డబ్బులు ఇచ్చావా? ఇంత వాడుకో అని ఇంత ఖర్చు పెట్టనని నువ్వేమన్నా డబ్బులు ఇచ్చావా? ఏమన్నా నీ ధనమా? నీ ధనం కాదు కదా. ఇంత అవసరం ఉంది, నాకు ఇంత సహాయం చేయండి అని మాకెప్పుడు చెప్పలా దేవజనుడు. ప్రతిసారి ఏ అవసరం ఉన్నా కూడా వెళ్ళి దేవుని పాదాల యొద్ద కూర్చొని మొర్ర పెట్టుకున్నాడు. మొర్ర పెట్టుకున్నప్పుడు సంఘం హృదయం కలిగి తండ్రి బాధను అర్థం చేసుకున్న పిల్లల్లా వచ్చింది. నీకెందుకు అయినా? నీకు ధనం కావాలనుకుంటే రోడ్డు మీదకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని అడగొచ్చు కదా అని అందామని ఉంది. కానీ మా దైవజనుడు నేను నేర్పించాడు తెలుసా? మనం మాట్లాడే భాష మన పెంపకాన్ని తెలియజేస్తుంది అని చెప్పాడు. నువ్వెలా మాట్లాడుతున్నావో, నువ్వెలా ఉంటున్నావో దాంట్లోనే అర్థం అవుతుంది నువ్వెంత బాగా పెంచబడ్డావో. సిస్టర్, నీకు నిజంగా మహిమ కుమారికి న్యాయం జరిగించాలి అనే ఉద్దేశమే ఉంటే ఆ మహిమ కుమారిని తీసుకొని తండ్రి సన్నిధి మినిస్ట్రీ చిలకలూరుపేటకు వచ్చి ఆధారాలు చూపించి నువ్వు మాట్లాడి ఆ మహిమ కుమారికి న్యాయం జరిగించు. అంతేగాని ఎక్కడో ఉండి జరుగుతుంది ఒకటైతే మాట్లాడుతుంది ఇంకోటి చేసి మాట్లాడబాక. నీకు నిజంగా దమ్ము ఉంటే, న్యాయం జరిగిద్ది అనే దమ్ము ఉంటే నీకు తీసుకొని వచ్చి మాట్లాడు.